దేవుడి మహిమ మన దేహంలో ప్రత్యక్షపరచబడాలంట. యేసు ప్రభు మన జీవితంలో ప్రత్యక్షపరచబడాలంట. నీ శ్రమల మధ్యలో, నీ కష్టముల మధ్యలో, నీ పోరాటాల మధ్యలో నీవు నిలిచి దేవుని ఆధారం చేసుకుని బ్రతుకుతే దేవుడు అంటాడు, నీ ద్వారంగా నేను ప్రత్యక్షపరచబడతా, నీ ద్వారంగా నేను మహిమపరచబడగలుగుతా. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నంత కాలం దృశ్యములు, దీస్ ఆర్ నాట్ వాట్ యు సీ ఈజ్ నాట్ పర్మనెంట్, దీస్ ఆర్ జస్ట్ టెంపరరీ. ఈ లోకం తాత్కాలికమే, ఈ లోకంలో సంపాదించింది అంతా తాత్కాలికమే. మిమ్మల్ని ఒక ప్రశ్న నేరుగా అడుగుతానండి, మీరు చెప్పండి, మీ వయసు ఎంత? మీరు చెప్పుకోండి, మీ వయసు ఎంత చెప్పున్నారా? ఇన్ని సంవత్సరంలో మీ జీవితంలో దేని కొరకు ప్రయాసపడ్డారు? చదువులా? ఉద్యోగమా? వాట్ ఈస్ దట్ యు వర్క్ ఫర్ సో మెనీ ఇయర్స్? మీరు 60 years పనిచేసింది, చదువుకుంది అంతా కలిపింది దేని కొరకు అంటే తాత్కాలికమైన ఈ లోకం కొరకే కదా. అసలు మరణిస్తే ప్రారంభమైంది నిజమైన జీవితము. ఈ లోకాన్ని విడిచిపెడితేనే ప్రారంభమైంది అసలైన బ్రతుకు. దేవుడు అంటాడు, అరే బాబు, నీ ప్రయాస అంతా ఈ తాత్కాలికం కాదయ్యా. నీకు ఈ భూమి పైన ఇవ్వబడిన ఈ 70 లేకపోతే 80 సంవత్సరములు ఈ లోకాన్ని నువ్వు విడిచిపెడితే నెక్స్ట్ వచ్చే రాజ్యంలో గనుడుగా ఉండటానికి, అక్కడ సంపాదించుకుంటానికి, ఇక్కడ సిద్ధపడు, ఇక్కడ ప్రయాసపడు, ఇక్కడ నువ్వు చేసిన దాన్ని బట్టి అక్కడ ప్రతిఫలం ఉంటుంది అని దేవుడు ఈ భూమి పైన మనుషుడికి అవకాశం